బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న వారాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డిలో అత్యధికంగా 7.2, కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపల్లిలో 6.9, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 6.4, రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో 6.3, మెదక్ జిల్లా శంకరంపేటలో 6.2, భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో 4.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న రైతులకి వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. తాజాగా మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయన్న ప్రకటనతో సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణలో సగటున జూన్ నెలలో 13 సెంటీమీటర్లు, జూలైలో 22 సెంటీమీటర్ల వర్షం కురవాలి. గతేడాది ఇదే సమయానికి 33.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏడాది తొలకరి నుంచే వానలు తక్కువగా పడుతున్నాయి. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్లో 10 సెంటీమీటర్లు, జూలైలో ఇప్పటివరకు 11 సెంటీమీటర్ల వర్షమే కురిసింది. మొత్తంగా 2 నెలల్లో 10 సెంటీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. దాదాపుగా 26 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ములుగు, నాగర్ కర్నూలు, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలోనే సాధారణ వర్షపాతం రికార్డైంది. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం పడింది. తీవ్ర వాయుగుండం వచ్చినా ఏపీలో ఆశించిన వర్షాలు కురవలేదు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే విచిత్రంగా బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్యంగా పయనించాల్సిన తీవ్ర వాయుగుండం దిశ మార్చుకుని ఉత్తరంగా పయనించడంతో సోమవారం కోస్తాలో చెదురుముదురు వర్షాలే పడ్డాయి. ఈ సీజన్లో నిన్నటి వరకు ఏపీలో వర్షపాతం లోటు 54% చేరుకోవడంతో కరువు ఛాయలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఎల్నినో సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారతాయని, అరేబియా సముద్రం నుంచి వీచే గాలులు బలంగా ఉండవని, పశ్చిమ కనుమల వరకు పరిమితమై ఆ తర్వాత పొడిగా మారతాయని విశ్లేషించారు. ప్రస్తుత సీజన్లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు రెయిన్ షాడో ప్రాంతాలుగా మారతాయన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల మేఘాలున్నా అవి బలంగా లేకపోవడంతో వర్షాలు కురవడం లేదన్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో వేడి వాతావరణం కొనసాగింది. కావలిలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాయుగుండం నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా లేనందున రేపు వరకు ఇటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.